30వ తారీఖు జూలై కరెంట్ అఫైర్ చూద్దాం. జిఎస్ఎల్వి F-16 ద్వారా నిసార్ ఉపగ్రహ ప్రయోగం అన్నమాట. ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం ప్రయోగం జూలై 30వ తేదీన జరిగింది. ప్రయోగ స్థలం ఏంటి అంటే శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వాహక నౌక జిఎస్ఎల్వి F-16. పూర్తి పేరు నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. బరువు 2392 కిలోలు. రాడార్ రకం డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. నాసా అనేది ఎల్ బ్యాండ్ని తయారు చేసింది. ఇస్రో ఎస్ బ్యాండ్ని తయారు చేశారు అనమాట. నెక్స్ట్ రెండో బిట్. భారత న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల సంఖ్య. భారతదేశ న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ సమస్యను బ్లాక్ కోడ్ సిండ్రోమ్గా అభివర్ణిస్తూ న్యాయం ఆలస్యం కావడంతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని గతంలో వెల్లడించారు. నెక్స్ట్ థర్డ్ బిట్. స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ సోఫీ 2025 నివేదిక అన్నమాట. ఈ నివేదిక లక్ష్యం ఏంటంటే జీరో హంగర్. అయితే ఐక్యరాజ్య సమితి UN విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ సోఫీ 2025 నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 8.2% అంటే 720 మిలియన్ల మంది 2024లో దీర్ఘకాల ఆకలి అంటే క్రానిక్ హంగర్ సమస్యను ఎదుర్కొన్నారు. ప్రచురించిన సంస్థలు ఏంటి అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO, నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ IFAD, నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, నెక్స్ట్ యూనిసెఫ్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ బిట్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తాజా నివేదిక 2025 అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాలు ఏంటంటే 2025 అంతర్జాతీయ వృద్ధి రేటు అనేది 3% ఉందన్నమాట. అదే 2024లో అయితే 3.3%. 2026లో అంచనా ఏంటి అంటే 3.1% ఉందన్నమాట. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనాలు అనేది 2025లో వృద్ధి 1.9% అయితే 2026లో 2%గా ఉండబోతుంది. నెక్స్ట్ చైనాలో ఆర్థిక వ్యవస్థ అంచనాలు 2025 వృద్ధి ఏంటంటే 4 నుంచి 4.8% ఉండొచ్చు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలు ఏంటి అంటే 2025-26 వృద్ధి రేటు 6.4%. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందన్నమాట. IMF స్థాపన అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 27 డిసెంబర్ 1945లో. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC అమెరికాలో ఉంది. సభ్య దేశాలు 191. IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జిమేవా. నెక్స్ట్ సిక్స్త్ బిట్. భారత కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్ యార్డ్ నుండి ICGS అటల్ నౌక ప్రారంభం అన్నమాట. భారతీయ తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేస్తూ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL భారత తీర ప్రాంత రక్షణ దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ ICG కోసం ICGS అటల్ యార్డ్ 1275 పేరిట రూపొందించిన ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ FPVని విజయవంతంగా ప్రారంభించింది. నెక్స్ట్ ప్రారంభించిన ప్రదేశం ఎక్కడంటే వాస్కోడా గామా, గోవాలో అన్నమాట. నెక్స్ట్ నిర్మాణ సంస్థ ఏంటి అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL. నెక్స్ట్ లక్ష్యం ఏంటి అంటే భారత తీర ప్రాంత భద్రత, నిఘా, సముద్ర సరిహద్దు రక్షణ. నెక్స్ట్ సెవెంత్ బిట్. విజయవంతంగా ప్రళయ్ క్షిపణి పరీక్షల నిర్వహణ అంటే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ప్రళయ్ క్షిపణిని జూలై 28-29 తేదీల్లో ఒరిస్సాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి వరుసగా 2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగ లక్ష్యం ఏంటంటే యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్, క్షిపణి గరిష్ట కనిష్ట పరిధి సామర్థ్యాన్ని ధృవీకరించడం. నెక్స్ట్ ఎయిత్ బిట్. ఎక్సర్సైజ్ దివ్య దృష్టి అంటే భారత సైన్యం ఈస్ట్ సిక్కింలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన కృత్రిమ మేధ AI ఆధారిత ఎక్సర్సైజ్ దివ్య దృష్టిని విజయవంతంగా నిర్వహించింది. ఇది యుద్ధభూమిలో నూతన తరహా టెక్నాలజీ వినియోగాన్ని పరీక్షించేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమం. నెక్స్ట్ 9వ బిట్టు. ఉత్తరప్రదేశ్లో AI ఆధారిత రోడ్డు భద్రతా పైలట్ ప్రాజెక్ట్ 2025 అన్నమాట. జూలై 2025లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ ఆధారిత రోడ్డు భద్రతా పైలట్ ప్రాజెక్టును కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ MORTH నో ఆబ్జెక్టివ్ సర్టిఫికేట్ NOC మంజూరు
చేసింది. భారతదేశంలో మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో AI ఆధారిత రోడ్డు భద్రతా ప్రాజెక్టు. నెక్స్ట్ 10th బిట్. DPIIT ఏథర్ ఎనర్జీతో భాగస్వామ్యం ఒప్పందం MOU అనమాట. అంటే భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం DPIIT ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీతో మరింత బలమైన EV తయారీ, పరిశుభ్రమైన మొబిలిటీ అంటే క్లీన్ మొబిలిటీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం లక్ష్యం ఏంటంటే బిల్డ్ ఇన్ భారత్ కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్యం అనమాట. నెక్స్ట్ 11th బిట్. మేరీ ధరోహర్ MGMB కార్యక్రమం ఏంటంటే భారత సంస్కృతి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మేరీ ధరోహర్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4.7 లక్షల గ్రామాల సాంస్కృతిక మ్యాపింగ్ పూర్తయింది. ప్రారంభం ఎక్కడంటే జూన్ 2023 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా. లక్ష్యం ఏంటంటే 6.5 లక్షల గ్రామాల్లో ఉన్న అమూర్త సాంస్కృతిక సంపద అంటే పండుగలు, జానపద కళలు, సంప్రదాయాల డిజిటల్ పద్ధతిలో భద్రపరచడం. నెక్స్ట్ 12th బిట్. భారత్లో 4 విదేశీ వర్సిటీలకు UGC అనుమతి అనమాట. అంటే జాతీయ విద్యా విధానం NEP 5వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశంలో తమ క్యాంపస్ల ఏర్పాటుకు 4 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతులు జారీ చేసింది. విదేశీ విశ్వవిద్యాలయాలు మరియు స్థలాలు ఏంటంటే 1 బ్రిస్టల్ యూనివర్సిటీ క్యాంపస్ ముంబై 2026 నుండి కార్యకలాపాల ప్రారంభం. నెక్స్ట్ది వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ ఆస్ట్రేలియా క్యాంపస్ గ్రేటర్ నోయిడా UP అనమాట. నెక్స్ట్ 3వది విక్టోరియా యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో క్యాంపస్ ఎక్కడ అంటే నోయిడా UPలో. నెక్స్ట్ 4వది లాట్రోబ్ యూనివర్సిటీ అది ఆస్ట్రేలియాలోనే క్యాంపస్ ఎక్కడంటే బెంగళూరు కర్ణాటకలో అనమాట. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ 2025లో ఎవరు అంటే వినీత్ జోష్. నెక్స్ట్ 13th బిట్. ఈ డాకిల్పై పార్లమెంటరీ సంఘం నివేదిక 2025 ఏంటో చూద్దాం. ఈ డాకిల్ అంటే ఎంపవరింగ్ ద కన్స్యూమర్ విత్ ఆన్లైన్ కంప్లైంట్స్ ఫిల్లింగ్ అండ్ పేమెంట్స్ అంటే వినియోగదారుల ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన ప్లాట్ఫామ్. నెక్స్ట్ 14th బిట్ చూద్దాం. కాజీరంగా నేషనల్ పార్కులో మొట్టమొదటి గ్రాస్ ల్యాండ్ బర్డ్ జనగణన అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్లో జరిగిన మొట్టమొదటి గ్రాస్ ల్యాండ్ బర్డ్ జనగణన గురించి ప్రస్తావించారు. ఈ జనగణనలో వినూత్నమైన ఆడియో సాంకేతికతను వినియోగించడం జీవవైవిధ్య పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ప్రశంసించారు. నెక్స్ట్ 15th బిట్. తెలంగాణ రాష్ట్రంలో పక్షుల వైవిధ్యంపై ప్రత్యేక అధ్యయనం ఏంటంటే రాష్ట్రంలోని పక్షులపై జరిగిన తాజా అధ్యయనంలో 452 పక్షి జాతులను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇది ఎక్కడ ప్రచురించారు అంటే ప్రతిష్టాత్మక జర్నల్ ఆఫ్ థ్రెటెన్డ్ టాక్సాలో అనమాట. స్పర్వింగ్డ్ ల్యాప్వింగ్ అనే అరుదైన పక్షి జాతిని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. నెక్స్ట్ 16th బిట్. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా BP పాండ్యా నియామకం. నూతన చైర్మన్ ఎవరంటే BP పాండ్యా. పాత చైర్మన్ AK ప్రధాన్ అన్నమాట. నియామకం చేసిన శాఖ ఏంటి అంటే కేంద్ర జలశక్తి శాఖ. గోదావరి నది యాజమాన్య బోర్డు స్థాపన ఎప్పుడు జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏర్పడింది అన్నమాట. అయితే దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. అయితే ఉద్దేశం ఏంటంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నది జలాల వివాదాలను పరిష్కరించడం, గోదావరి జలాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించడం అన్నమాట. నెక్స్ట్ 17th బిట్. ప్రఖ్యాత ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ కన్నుమూత. ఈయన పూర్తి పేరు లార్డ్ మేఘనాథ్ దేశాయ్. వయస్సు 85 సంవత్సరాలు. మరణ కారణం ఆరోగ్య సమస్యలు. మాతృభాష ఏంటి అంటే గుజరాత్, భారతదేశం అన్నమాట. నెక్స్ట్ బ్రిటన్కు వలస వెళ్ళారు. ఎందుకు అంటే విద్య, ఉద్యోగం కోసం బ్రిటన్కు వలస వెళ్ళారు. నెక్స్ట్ 18th బిట్. బుకర్ ప్రైజ్ జాబితాలో కిరణ్ దేశాయ్ రచన. ప్రఖ్యాత భారతీయ రచయిత్రి కిరణ్ దేశాయ్ రచించిన తాజా నవల ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సోనీ అనే నవల ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025 లాంగ్ లిస్ట్లో స్థానం పొందింది.